అండి, వెల్కమ్ టు లక్ష్మీ వాసవి సిల్క్స్. సో ఈ రోజు మనం లక్ష్మీ వాసవి సిల్క్స్ లో లాస్ట్ ఎపిసోడ్ లో మొత్తం కూడా టిష్యూ మిక్స్ అయి మంచి బ్రైడల్ కలెక్షన్ చూసాం కదా. సో ఈ రోజు ఎపిసోడ్ లో కూడా బ్రైడల్ వేరే, బట్ ఇదేంటంటే కలర్ బేస్ లో 1 గ్రామ్ గోల్డ్ లో చూస్తున్నామండి. ఇంతకు ముందు చూసినటువంటి సారీస్ మనం 2 గ్రామ్ గోల్డ్ లో చూసాం. సో ఇది వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ లో మంచి కలెక్షన్, కలర్ బేస్డ్ కలెక్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. టిష్యూ ఉండదు ఇందులో, అంటే బ్యాక్గ్రౌండ్ లో టిష్యూ ఉండదు. సారీస్ అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ తో తీసుకుంటున్నాం. కలర్ ఆప్షన్స్ మన దగ్గర చాలా ఉంటాయండి, మీరు చూస్తూనే ఉన్నారు. ఎవ్రీడే కలెక్షన్స్ లో ఎంత డిఫరెంట్ కాంబినేషన్స్ క్రియేట్ చేసుకుంటున్నాం మనమని. ఏంటంటే మన మగ్గాల పైన చేస్తున్నాం కాబట్టి, మన ఓన్ వీవింగ్ కాబట్టి, మనకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ ది సో ఈ కలర్ కి కాంబినేషన్ బాగుంటుంది, ఈ డిజైన్ బాగుంటుంది అని మనం కాంబినేషన్ చేసుకోవచ్చండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి సారీస్. అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో కూడా నేను చూపించబోయే కలెక్షన్స్ అన్ని కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ అండి. అంటే డార్క్ కి లైట్, లైట్ కి డార్క్, అలాగే పేస్టల్ కలర్స్, బ్రైట్ కలర్స్, డిఫరెంట్ కాంబినేషన్స్ లో చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి. మీరు కంపేర్ చేసుకుంటే మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్, బికాస్ మన వీవింగ్ పైన చేస్తున్నాం కాబట్టి ఎంతైతే కాస్ట్ మనకి పడుతుందో ఆ ప్రైస్ కి మనం సారీస్ ఇస్తున్నాము. మిస్ చేసుకోవద్దు, తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. నేనైతే ఈ రోజు KPHP కుక్కట్పల్లి రోడ్ నెంబర్ 3 లో ఉన్నటువంటి బ్రాంచ్ కి వచ్చేసానండి, లక్ష్మీ వాసవి సిల్క్స్. దీంతో పాటు ఇంకొక 2 బ్రాంచెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి LB నగర్ మెట్రో స్టేషన్, ఇంకొక బ్రాంచ్ వచ్చేసి మనకి సరూర్ నగర్ శారదా థియేటర్ దగ్గర అవైలబుల్ గా ఉంది. సో చూడండి, ఫస్ట్ సారీ మంచి బ్లూ అండ్ ఆరెంజ్ షేడ్ అండి. నేను చెప్పాను కదా కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయని. రెగ్యులర్ గా అయితే మనం బ్లూ కలర్ కాంబినేషన్ కి కామన్ గా యూస్ చేసేటువంటి కలర్ షేడ్ పింక్ షేడ్ ఆర్ మనం రెడ్ షేడ్ అనేది యూస్ చేస్తాం. బట్ ఇది ఆరెంజ్ కాంబినేషన్, బ్రైట్ కి లైట్ షేడ్ లో ఆరెంజ్ కాంబినేషన్ లో తీసుకుంటున్నాం. చాలా వండర్ఫుల్ గా ఉంది సారీ. పైన వచ్చేసి ఆరెంజ్ కి సిల్వర్ జరీతో కడ్డీ బోర్డర్, చిన్న చిన్న లీఫ్ ప్యాటర్న్ అండ్ సర్కిల్ ప్యాటర్న్ షోల్డర్ పార్ట్ లో ఇస్తున్నాము. 5 to 6 ఇంచెస్ వస్తుంది. సారీ మిడిల్ పార్ట్ మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నామండి. సిల్వర్ జరీతో వస్తుంది. మొత్తం క్రీపింగ్ లుక్ ఇస్తూ ఒక ఫ్లవర్ ని హైలైట్ చేస్తున్నాం. ఆ ఫ్లవర్ ని కూడా మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్, కొంచెం కాపర్ లుక్ లాగా కనిపిస్తుంది మనకి. ఆరెంజ్ పైన సిల్వర్ రావడం వల్ల చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉందండి. కింద బోర్డర్ కూడా పికాక్ బోర్డర్, 2 సైడ్స్ కూడా మంచి బ్రొకెట్ కడ్డీ బోర్డర్స్ ఇస్తూ హైలైట్ చేసుకుంటున్నాము. ఇది కింద వచ్చేటువంటి బోర్డర్. సో మనకి కింద బోర్డర్ ఈజీగా ఒక 20 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసి ఆరెంజ్ కాంబినేషన్ తోనే సిల్వర్ జరీతో 1 మీటర్ పళ్ళు వస్తుందండి. బ్లౌజ్ కూడా ఆరెంజ్ కాంబినేషన్ కి 2 సైడ్స్ కూడా బోర్డర్స్ తో, మిడిల్ పార్ట్ లో కూడా సెల్ఫ్ డిజైన్ తో హైలైట్ చేసుకుంటున్నాం. చాలా బాగుంది కదా సారీ, మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ అండి కొంచెం మనకి మస్టర్డ్ ఎల్లోకి బ్రౌన్ షేడ్ తీసుకుంటున్నామండి. సో మీ అందరికీ తెలుసు కదా, ప్రస్తుతానికి చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ ఎంత హైలైట్ అయినాయో సారీస్ కూడా వస్తున్నాయి. సో బార్డర్స్ లో కొన్ని కలెక్షన్స్ మనం మళ్ళీ డిఫరెంట్ గా న్యూ వెరైటీస్ చేపించాము. సో ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లోకి బ్రౌన్ షేడ్ లో తీసుకుంటున్నాం. పైన బ్రౌన్ కి గోల్డెన్ కలర్ జరీ జిగ్జాగ్ బార్డర్ తో ఒక బ్యూటిఫుల్ 5 ఇంచెస్ బార్డర్ షోల్డర్ పార్ట్ లో వస్తుంది. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగో బుట్టాస్ ఒక లీఫ్ ప్యాటర్న్ లాగా హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నామండి. రెడ్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. త్రూ అవుట్ ద సారీ అంతా కూడా సేమ్ లుక్ క్యారీ అవుతుంది. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సారీ చూడటానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇదేంటంటే క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందండి. కలర్ బేస్డ్ కాంబినేషన్ లో తీసుకుంటున్నాం ఇది. అండ్ ఇది వచ్చేసి మనం చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో మిడిల్ పార్ట్ లో ఫ్లవర్ డిజైన్, 2 సైడ్స్ కూడా బ్రొకెట్ కడ్డీస్ తో మనం ఈజీగా ఒక 12 to 15 ఇంచెస్ బోర్డర్ ని ఈ సారీకి హైలైట్ చేస్తున్నాం. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో కామన్ గా రెగ్యులర్ గా యూస్ చేసేటువంటి ఎల్లోస్ లోకి ఈ ఎల్లో కలర్ కాంబినేషన్ కి చాలా డిఫరెంట్ ఉంది. ఇది కొంచెం మనం మ్యాంగో ఎల్లో షేడ్ కి ఇలా బ్రౌన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కదా, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ కాంబినేషన్ లోనే కడ్డీ రన్ చేసుకుంటూ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ ని హైలైట్ చేసుకుంటున్నాం. 1 మీటర్ వరకు తీసుకుంటున్నాం. చిన్న చిన్న మ్యాంగో బుటాస్ ని డ్రాప్ చేస్తున్నాం. అండ్ బ్లౌజ్ కూడా తీసుకుంటే బ్రౌన్ కలర్ కాంబినేషన్ కి 2 సైడ్స్ కూడా బ్యూటిఫుల్ బార్డర్స్ తో హైలైట్ చేస్తున్నామండి. మిడిల్ పార్ట్ లో కూడా సెల్ఫ్ డిజైన్ హైలైట్ అవుతుంది. చాలా బాగుందండి సారీ, మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ సారీ చూద్దాం. సో నెక్స్ట్ సారీ అండి మంచి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం. కంప్లీట్ గోల్డ్ జరీ కాంబినేషన్ లో వస్తుంది సారీ. మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్, లైట్ వెయిట్ లో ఉంది. పైన వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కడ్డీ బోర్డర్ ఒక 3 ఇంచెస్. సారీ మిడిల్ పార్ట్ తీసుకుంటే మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ కి చెక్స్ ఇస్తూ గోల్డెన్ కలర్ జరీతో చిన్న చిన్న డ్రాపింగ్స్ తీసుకుంటున్నాము. కింద బార్డర్ తీసుకుంటే కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్, పికాక్ బార్డర్, కడ్డీ బార్డర్ హైలైట్ చేసుకుంటున్నాం. సో కింద బార్డర్ పెద్ద బార్డర్ వస్తుందండి. అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పళ్ళు, గ్రీన్ కలర్ కాంబినేషన్ కి గోల్డెన్ కలర్ జరీతో 1 మీటర్ పళ్ళు తీసుకుంటున్నాం. బ్లౌజ్ కూడా గ్రీన్ కి 2 సైడ్స్ కూడా కంచి బార్డర్స్ తో హైలైట్ చేస్తున్నాం. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ అండి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం. ఇది కూడా లైట్ కలర్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కంప్లీట్ గోల్డ్ జరీతో వస్తుంది. పైన బార్డర్ గోల్డెన్ కలర్ జరీతోని ఎలిఫెంట్ డిజైన్ బ్రొకెట్ కడ్డీ బార్డర్ తో మనకి డబల్ బార్డర్ షోల్డర్ పార్ట్ లో వస్తుందండి. సారీ మిడిల్ పార్ట్ తీసుకుంటే కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి క్రాస్ క్రీపింగ్ చెక్స్ ఇస్తూ మిడిల్ పార్ట్ లో మంచి ఫ్లవర్స్ ని డ్రాప్ చేస్తున్నాం. కింద బార్డర్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ కి ఎలిఫెంట్ అండ్ బ్రొకెట్ కడ్డీ బార్డర్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి డబల్ బార్డర్ కాంబినేషన్ లో. అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు మనకి ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్ లో గోల్డెన్ కలర్ జరీతో వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్
కాంబినేషన్ విత్ గోల్డెన్ కలర్ జరీతో మిడిల్ పార్ట్ లో సెల్ఫ్ డిజైన్ తో హైలైట్ చేసుకుంటున్నాం. చాలా బాగుందండి, లైట్ వెయిట్ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ అండి మంచి గోల్డ్ అండ్ అలాగే బ్రింజాల్ షేడ్ లో తీసుకుంటున్నాం. గోల్డ్ అంటే మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. పైన బార్డర్ తీసుకుంటే బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కి గోల్డెన్ కలర్ జరీ కడ్డీ బార్డర్, చిన్న లీఫ్ ప్యాటర్న్ తో షోల్డర్ పార్ట్ బార్డర్ వస్తుంది. సారీ మిడిల్ పార్ట్ తీసుకుంటే కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ బేసిస్ తో గోల్డెన్ కలర్ జరీతో త్రూ అవుట్ ది సారీ అంతా కూడా వివింగ్ కాంబినేషన్ లో తీసుకుంటున్నాం. చాలా బాగుందండి సారీ. మన మగ్గాల పైన చేసినటువంటి కలెక్షన్ ఇది. అండ్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ తోనే కింద బార్డర్ వస్తుంది. కడ్డీ బార్డర్, టూ సైడ్స్ కూడా పీకాక్ అండ్ లీఫ్ ప్యాటర్న్ తో ఒక బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటున్నాం. కంప్లీట్ కింద బార్డర్ వచ్చేసి మనకి ఈజీగా ఒక 25 ఇంచెస్ వరకు ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్రింజాల్ షేడ్ కి గోల్డెన్ కలర్ జరీతో 1 మీటర్ పళ్ళు రన్ చేసుకుంటున్నాం. బ్లౌజ్ కూడా బ్రింజాల్ కలర్ కాంబినేషన్ లోనే పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్ అంటాం కదా, ఆ షేడ్ లో వస్తుంది. చాలా బాగుంది. విత్ టూ సైడ్స్ కూడా కంచి కడ్డీ బోర్డర్స్ అండి. అండ్ మిడిల్ పార్ట్ తీసుకుంటే మనకి ప్లెయిన్ కాంబినేషన్ తీసుకుంటున్నాం. సో వర్క్ అది చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ కలెక్షన్ అంతా కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో తీసుకుంటున్నామండి. మన మగ్గాల పైన చేసినటువంటి కలెక్షన్స్. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ అండి పింక్ అండ్ బ్రింజాల్ షేడ్ లో తీసుకుంటున్నామండి. సో బ్రింజాల్ మెజెంటా పింక్ ఈ మధ్య మనకి పట్టు సారీస్ లో కామన్ గా యూజ్ చేసేటువంటి కలర్ షేడ్ అయింది. బికాస్ బార్డర్స్ లో కానీ బ్లౌజ్ లో కానీ మనకి కలర్ చాలా బాగా కనిపిస్తుంది. పైన వచ్చేసి మనకి మెజెంటా పింక్ బ్రింజాల్ షేడ్ లోనే గోల్డెన్ కలర్ జరీతో మ్యాంగో అండ్ లీఫ్ ప్యాటర్న్, అలాగే మనకి కడ్డీ బార్డర్ ఇస్తూ మనం 2 బార్డర్స్ ని షోల్డర్ పార్ట్ లో రన్ చేస్తున్నాం. సారీ మిడిల్ పార్ట్ కూడా మీరు పింక్ చూస్తే డిఫరెంట్ పింక్ అండి, రోజ్ పింక్ అంటాం కదా, ఆ షేడ్ లో వస్తుంది అనమాట. చాలా యూనిక్ గా ఉంది కలర్ షేడ్. దీనిపై నుంచి మొత్తం సిల్వర్ జరీస్. అండ్ ఈ సారీకి స్పెషాలిటీ ఏంటంటే మనం బార్డర్స్ లో గోల్డ్ జరీ తీసుకుంటున్నాం, సారీలో మొత్తం కూడా సిల్వర్ జరీ తీసుకుంటున్నాం. మంచి క్రీపింగ్ ప్యాటర్న్ వస్తుంది. పైన ఇచ్చినటువంటి బార్డర్ ని కింద కూడా తీసుకుంటున్నామండి. ఒక బ్యూటిఫుల్ లీఫ్ ప్యాటర్న్, మ్యాంగో ప్యాటర్న్ అండ్ అలాగే కడ్డీ ప్యాటర్న్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కి గోల్డెన్ కలర్ జరీతో చెక్స్ లాగా తీసుకొని 1 మీటర్ పళ్ళు ఇస్తున్నాం. బ్లౌజ్ కూడా బ్రింజాల్ షేడ్ కి 2 సైడ్స్ కూడా బ్యూటిఫుల్ బార్డర్స్ ప్రొవైడ్ చేస్తూ మిడిల్ పార్ట్ లో సెల్ఫ్ డిజైన్ తో హైలైట్ చేస్తున్నాం. సో చూసారు కదండి, ఈ రోజు కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా, నాకు కూడా చాలా బాగా నచ్చాయి. ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ జరీతో చేసినటువంటి సారీస్. లైట్ వెయిట్ లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తో డిజైన్ చేసాం. ఇప్పుడు అంతా కూడా మనకి మ్యారేజ్ సీజన్ కాబట్టి బ్రైడల్స్ కి పట్టు సారీస్ లో చాలా మంచి కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. 3 బ్రాంచెస్ ఉన్నాయండి. మీ దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్ ని విజిట్ చేయండి. యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఎవ్రీ డే మన దగ్గర ఏవైతే కలెక్షన్స్ ఉంటాయో వాటిలో మీరు అప్డేట్ గా ఉండొచ్చు. అండ్ ఆన్లైన్ షాపింగ్ ప్రాసెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. పట్టు సారీస్ కాబట్టి మీరు డైరెక్ట్ గా విజిట్ అయితే చాలా బాగుంటుంది. లేదు విజిట్ చేయలేకపోతే కొంచెం దూరంగా ఉంటే మీకు ఏదైనా సారీ నచ్చితే మళ్ళీ మీకు వీడియో కాల్ చేసి కూడా కంప్లీట్ సారీని క్లియర్ గా చూపిస్తారు మా వాళ్ళు. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం కింద కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. స్క్రీన్ షాట్ తీసి ఏదైతే సారీ కావాలో సారీని వాట్సాప్ చేయండి. క్లియర్ డీటెయిల్స్ అన్ని కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు. మిస్ చేసుకోవద్దు. మరొక ఎపిసోడ్ తో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మళ్ళీ కలుసుకుందాం. Until then, this is Jolly signing off for today. Tata, bye bye.